వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ యమున. హిస్టరీ ఫ్యాకల్టీ నిపుణ కాలమిస్ట్ సురేష్ కుమార్ మనతో ఉన్నారు. రైట్. హలో అండి. నమస్తే అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి చాలా మంది ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. యెస్. కొందరికి 4, 5 ఏళ్ళు పడుతుంది. హ్మ్. కొందరికి 3, 4 ఏళ్ళు పడుతుంది. హ్మ్. సో ఇట్లా ఇంత టైం తీసుకునే లోపు వేరేవి కూడా అచీవ్ చేసేటివి అన్నీ పోతూ ఉంటాయి. యెస్. చిన్న చిన్న ఆనందాలు అన్నిటిని కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది. యెస్. సో త్వరగా జాబ్ కొట్టాలి అంటే దానికి స్ట్రాటజీ ఎలా ఉండాలి? ప్లానింగ్ ఏ విధంగా ఉండాలంటారు? అంటే మంచి క్వెషన్ అడిగారు మీరు. థింగ్ ఏందంటే ఎవరైతే సరే ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనేది వచ్చిందంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే మినిమమ్ అశోక్ నగర్ గాని, ఒకవేళ ఢిల్లీ లాంటి ప్రాంతాలకెళ్తే రాజేంద్ర నగర్ గాని, కరూర్ బాగ్ లాంటి ప్రాంతాలకెళ్తే ఇది మన హైదరాబాద్ చూసుకున్న దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఈ గాంధీనగర్ ఏరియాలో సంవత్సరాల కొద్దీ ఉంటుంటారు యాస్పిరెంట్స్. సో ఇక్కడ 2 రీజన్స్. ఒకటి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది. ఇంకొకటేందంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గాని, ఇవన్నీ అంటే ఏ గవర్నమెంట్ అని, ఈ గవర్నమెంట్ అని కాదు. ఏ గవర్నమెంట్ అని కొంచెం నోటిఫికేషన్‌లో డిలే అవుతుంది. హ్మ్. అంటే కోర్ట్ కేసెస్ కానీ, ఒకవేళ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, అదర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ నోటిఫికేషన్స్ ఇవ్వడంలో డిలే అవ్వడం ద్వారా, మళ్ళా ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క లీగల్ ఇష్యూస్ కొన్ని రైజ్ అవ్వడము, ఇంకా కొన్ని ఇష్యూస్ ద్వారా టైం పడుతుంది. సరే ఏది ఏమైనప్పుడు కూడా రెగ్యులర్‌గా మనకు నోటిఫికేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఏదో ఒక నోటిఫికేషన్ ఉంటుంది. సో, అందరూ ఏం చేస్తుంటారంటే ఒక గ్రూప్ 1 అని నేను గ్రూప్ 1 చదువుతాను. నేను గ్రూప్ 2కే చదువుతాను అని కూర్చుంటుంటారు. అట్లా కాకుండా మనకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎగ్జామినేషన్‌కు ఫస్టు అప్లై చేసి, దానికి సంబంధించినటువంటి సిలబస్‌ను క్లియర్ చేసుకుంటే, ఫస్ట్ ఏదో ఒక జాబ్ వస్తది. 3, 4 ఇయర్స్ ఇందాక మీరన్నారు గదా! 3, 4 ఇయర్స్ టైం పట్టనే అవసరం ఉండదు. అంటే ఈ ఎస్ఎస్‌సి, సీజీఎల్ చాలామంది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనగానే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అని ఎళ్తుంటారు. ఇది 3, 4 ఇయర్స్‌కి ఒక్కసారి. లాస్ట్ మనం ఇప్పుడు గ్రూప్ 1 చూసుకుంటే తెలంగాణలో 2011 తర్వాత 2022లో వచ్చింది. అంటే ఒక పుష్కర కాలం అని జెప్పొచ్చు. హ్మ్. సో, ఇలాంటి ఎగ్జామ్‌నే పట్టుకొని కూర్చుంటే కాకుండా, మీరు ఇక్కడ ప్యాటర్న్ చేంజ్ జేసుకోండి. సో, అంటే నీకు గ్రూప్ 1 డ్రీమ్ అంటే గ్రూప్ 1 మీద కూర్చోండి. బట్ అంతకుముందు మనకు 10 ఇయర్స్, 11 ఇయర్స్ టైం వేస్ట్ జేసుకోవడం కన్నా, ఈ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, అంటే మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని, అదర్ అదర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో, మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గాని, గురుకుల బోర్డ్ మొన్నటి వరకు